హాయ్ అండి, నేనైతే బిస్కెట్స్తో కేక్ ఎలా చేయాలో చెప్తున్నాను. దీనికైతే మిక్సీ అని ఓవెన్ అని ఏది అవసరం లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీకు నచ్చిన బిస్కెట్ మీరు తీసుకోండి. తీసుకున్నాక ఈ బిస్కెట్స్ని ఇలా పీసెస్లా చేసుకోండి. ఈ పీసెస్లా చేసుకున్నాక అందులో కొంచెం మిల్క్ని యాడ్ చేసి 1 స్పూన్ షుగర్ యాడ్ చేసి కొంచెం కలిపేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టుకోండి. ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే కొంచెం మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యాక ఇందులో పాలను అలా యాడ్ చేసుకోవాలి. మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో అలా కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకొని అయితే కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. ఈలోగా మనం కేక్ ఎందులో చేస్తామో దాన్ని అయితే ఒక 10 మినిట్స్ అలా ప్రీహీట్ చేసుకోవాలి. ఆ బౌల్లో సాల్ట్ వేసుకొని కేక్ స్టాండ్ పెట్టుకోవాలి. కేక్ ఎందులో చేస్తామో ఆ బౌల్కి అయితే కొంచెం గీ అప్లై చేసుకోవాలి. గీ అప్లై చేశాక ముందుగా మిక్స్ చేసుకున్న కేక్ మిక్స్ని అందులో వేసి ఒక 2 టైమ్స్ అలా ట్యాప్ చేయాలి. ఎందుకంటారా, ఏవైనా ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే ఇదంతా వేసుకున్నాక ప్రీహీట్ చేసుకున్నాం కదా 10 మినిట్స్, అందులో ఈ బౌల్ని పెట్టుకోవడమే. ఇదంతా అవడానికి ఒక 30 మినిట్స్ అలా పడుతుంది. 30-35 మినిట్స్ అలా పడుతుంది. మధ్య మధ్యలో మీకు కావాలంటే ఎంతవరకు వచ్చిందో అలా చెక్ కూడా చేసుకోవచ్చు. అలానే చాకు ఇవేం కాకుండా టూత్ పిక్స్ ఉంటాయి కదా, టూత్ పిక్స్తో చెక్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే ఇలా చెక్ చేసుకున్నాను నేను. నా కేక్ అయితే రెడీ అయింది. టూత్ పిక్ అయితే కేక్ మొత్తం ఏమంటకుండా డ్రైగా వస్తే కేక్ అయితే కుక్ అయినట్లు, బేక్ అయినట్లు. ఈ కేక్ అంతా రెడీ అయ్యాక ఈ బౌల్ ఒక 20 మినిట్స్ అలా పక్కన వదిలేయాలి. ఎందుకంటారు, ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి. కూల్ అయ్యాక మనం ఒక ప్లేట్లో ఇలా పెట్టేసుకొని ఇలా రివర్స్లో పెట్టి ట్యాప్ చేస్తే మొత్తం సపరేట్ అవుతుంది ఆ బౌల్ నుంచి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. ఫైనల్గా కట్ చేసుకొని తినేయడమే. ఈ కేక్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్.